ప్రమేళ్ళ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. అదేవిధంగా ఈ సాక్షి న్యూస్ పేపర్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ, కరపత్రంగా ఉపయోగించుకుంటూ, సాక్షి ఛానల్ని పెయిడ్ ప్రోగ్రామ్స్గా వాళ్ళు ఉపయోగించుకుంటూ ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్న విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి మళ్ళీ తీసుకువెళ్తాం. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వరకు ఇంతవరకు స్పందించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే వెంటనే వాళ్ళ విజయసాయిరెడ్డి గారి రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయటం, అక్కడ మేము దాదాపు నెల రోజుల నుంచి రిప్రజెంటేషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక రాకమునుపు కూడా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లన్నీ పక్కన పారేయటాన్ని చూస్తే వాళ్ళు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారు, ఎవరు ఎలక్షన్ కమిషన్ మీద ప్రభావితం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మేము అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఎలక్షన్ కమిషన్ మీ ద్వారా విజ్ఞప్తి చేసేటంటే వారి స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే విధంగా మేమిచ్చిన కంప్లైంట్ కూడా రెస్పాండ్ కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్, దానికి వాచ్ డాగ్గా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఒకవైపు నుంచే ఫిర్యాదులు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద ఒక శత్రు వైరుధ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిదాన్ని ఇక్కడ అన్వయించే విధంగా ఎలక్షన్ కమిషన్ చేయటం, దీన్ని రాష్ట్ర ప్రజలతో పాటు ప్రజాస్వామికవాదులందరూ కూడా చాలా సీరియస్గా ఖండించాలని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. నిన్న మేము ముగ్గురు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు చాలా స్పష్టంగా సాక్షి పేపర్ కానీ టీవీ కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కట్టుకథలుగా అల్లుతున్న అంశాల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టరు, కంప్లైంట్ చేశారు, త్వరలో చూస్తాం చేస్తాం అన్న సమాధానం తప్ప సరైనటువంటి సమాధానం ఎక్కడ ఇవ్వలేదు. ఈరోజు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు వచ్చి స్వయానా డీజీపీనే టార్గెట్ చేస్తూ ఒక 35 కోట్ల రూపాయలు డీజీపీ కారులోనే తీసుకెళ్లారు, అది అమరావతి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు దాకా వెళ్ళిందని ఏదో సినిమా చూపించినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూపించడానికి ఒక ప్రయత్నం చేశారు. అవసరమైతే దొంగ సాక్ష్యాలు కూడా ఏమైనా పెడతారేమో. నేను అడుగుతూ ఉన్నా, మీరందరూ ధైర్యస్తులు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పౌరుషం ఉన్న పార్టీ అని చెప్పుకుంటారు కదా, ఎందుకు డీజీపీ కారుని మీరు ఆపలేకపోయారు? ఎందుకు మీరు సాక్ష్యాలు సేకరించలేకపోయారు? గాలిని పోగేసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి ప్రతిసారి ఏదో ఒక అబద్ధంతో బీజేపీ డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక నోటు పెట్టడం, దాన్ని వాళ్ళు అక్కడ పంపటం, వీరు చెప్పినటువంటి అధికారుల్లో వన్ ఆఫ్టర్ అనదర్ ఒక్కొక్కరిని సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం, ఇది పెట్టుకున్నారు. మేము భావిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా వెన్నెముక లేనటువంటి ఒక వ్యవస్థగా ఎలక్షన్ కమిషన్ని చూడదలుచుకోలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్గా ధ్వంసం అవుతున్న ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా వెన్నెముకతో ఉన్నటువంటి వ్యక్తి ఆర్గనైజేషన్ ఎలా ఉండాలో ఆ విధంగా ఆలోచించమని కోరుతున్నాం. బ్లాక్మెయిల్ చేసే విధానం కానీ, ఆడుతున్న మైండ్ గేమ్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద కక్షగట్టి శత్రువులను చూసినట్టుగా చూస్తున్న విధానం కనబడుతూ ఉన్నది. ఈ విధంగా ఉన్నట్లయితే మేము కూడా ప్రజా కోర్టుల్లో ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజా సమస్యలు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సమస్య ఉంది, వీళ్ళు సరిగా యాక్ట్ చేయట్లేదని కూడా ఖచ్చితంగా చెప్తాం. ఇదిగో కోర్టులో ఒక అంశం ఇచ్చినప్పుడు అది కోర్టులో ఉంది కదా, కోర్టులోనే తేల్చుకుంటామనే ఒక నిర్లక్ష్యమైనటువంటి ఒక సమాధానం. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ టైప్ ఆఫ్ ఆన్సర్ ఫ్రమ్ దోస్ పీపుల్. అందుకే ఎలక్షన్ కమిషన్ సరిగా ఫంక్షన్ చేయకపోతే భావిస్తూ ఉన్నాం, అనుకుంటూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగ రక్షకుడుగా ఉన్నటువంటి రాష్ట్రపతికి కూడా ఎలక్షన్ కమిషన్ మీద మేము కంప్లైంట్ చేస్తాం. అదొక్కటే కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ఎలక్షన్ కమిషన్ గందరగోళానికి గురి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏప్రిల్ 11
మా నాయకుడు అవసరమైతే మాతో ఉండే వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా తిరిగి బీజేపీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో ఆ బీజేపీని ఓడించడమే ప్రధానమైన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా తిరగడానికి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తయారు చేస్తాం. గతంలో ధర్మ పోరాట దీక్షల్లో చంద్రబాబు నాయుడు గారి కదిలిన విధానం సేవ్ ద కంట్రీ, సేవ్ ద ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. ఈ డెమోక్రసీని సేవ్ చేయకపోతే వీళ్ళు ధ్వంసం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒకవైపు సిబిఐ కానీ లేదా సుప్రీంకోర్టులో వచ్చిన గొడవలు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన విధానం కానీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మా మీద ఏదో పరుషంగా లేకపోతే మేము శత్రువులు అన్నట్టుగా చూస్తున్న విధానం, ఇది రాజ్యాంగ మూలాలకి సూత్రాలకి విరుద్ధమైనటువంటిది. బీజేపీ మాయలో పడి మీరు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా బీజేపీని ఓడించడమే కాదు, ఎలక్షన్ కమిషన్ని రక్షించుకోవడం కోసం, ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి ఫంక్షన్స్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు న్యూట్రల్గా ఉండటం కోసం అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము దీని మీద కంప్లైంట్ చేయదలుచుకున్నాం, చర్చ పెట్టదలుచుకున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి అవసరమైతే ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ మాకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా విషయంలో మేము బీజేపీ తోటి పార్లమెంట్లో విభేదిస్తే శత్రువులుగా చూస్తారా మమ్మల్ని? ఈ దేశంలో భాగం కాదా? లేకపోతే ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? ఫెడరల్ సిస్టంలో భారతదేశంలో కేంద్రము రాష్ట్రాలు లేకుండా ఉండాల్సినటువంటి ఒక భయంకరమైన వాతావరణాన్ని మీరు పురుగును చేసినట్టు తీసేసినట్టు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి విధానం ఏదైతే ఉందో, అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఖచ్చితంగా వీళ్ళని స్టెప్ డౌన్ చేయడం కోసం, నియంతృత్వ పోకడలు కలిగినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు ఉండాల్సిన అవసరం లేదు. ఈ డెమోక్రసీని అర్థం చేసుకుని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్లే ఉండాలి. అందుకే ప్రత్యేక హోదా విషయంలో వచ్చిన వెంటనే పవర్లోకి మొట్టమొదటి సంతకం పెడతానన్న కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా అన్ని అంశాల్లో కూడా మేము ముందుండే వాళ్ళకి సంఘీభావం తెలుపుతా ఉన్నాం. కారణం, మాకు ప్రత్యేక హోదా కావాలి, ఇచ్చేది లేదు, దిక్కున్న చోటు చెప్పుకోమన్నటువంటి బీజేపీ పార్లమెంట్లో వాళ్ళని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తోకబట్టుకొని పోతా ఉంది. ప్రత్యేక హోదా విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదేమో, అవసరం లేదేమో మాకైతే తెలియటం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మా ఎన్నికల్లో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య మూలాల్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంచాలో వాటన్నింటిని కూడా కదిలిస్తాం, ఎన్నికల్లో పోరాడతాం, గెలుస్తాం. మా ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ ఎక్కడెక్కడ నిలబడుతుందో అన్ని చోట్ల ఓడగొట్టడం కోసం అవసరమైతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని కలిపి బీజేపీని ఓడగొట్టడమే ప్రధానమైన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేయబోతా ఉంది. ఇంకొక ముఖ్య విషయం, 1 మినిట్, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇక్కడ మా డీజీపీ ఇంటెలిజెన్స్ మీద, అడిషనల్ ఇంటెలిజెన్స్ మీద ఇమ్మీడియట్గా తెల్లారేపాటికి యాక్షన్ తీసుకున్నటువంటిది. 2016లో ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినప్పుడు ఇలాగే ఎమ్మెల్యేలని ప్రభావితం చేసి ట్రాన్స్ఫర్ ఇంటెలిజెన్స్ డీజీ ఇన్వాల్వ్ అయ్యి, మీరు తెలిసినటువంటి ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో బయటకు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 13/6/2017 ఒక డైరెక్షన్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీ జార్ఖండ్ వారికి. చీఫ్ సెక్రటరీ జార్ఖండ్కి ఏమని చెప్పిందంటే, ఇన్వాల్వ్ అయిన ఇంటెలిజెన్స్ డీజీ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని, అవసరమైతే కేసు ఇనిషియేట్ చేయమని, సర్వీస్ రూల్స్ ప్రకారం చేయమని, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 171 కింద 171B 171C ఐపీసీ కింద కేసు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయమని డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఇచ్చింది 13/6/2017 చీఫ్ సెక్రటరీ జార్ఖండ్కి ఇచ్చారు. ఇస్తే ఈ రోజు వరకు దాని మీద దిక్కు దివానం లేదు, అది పట్టించుకోలేదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఎందుకని అంటే, మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు మీరు ఉన్నప్పుడు మీరు ఇట్లా చేస్తారా? ఆంధ్రప్రదేశ్లో మీతో విభేదించినందుకు ఇంటెలిజెన్సీ డీజీ మీ పరిధిలోకి రాకపోయినా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇది పార్షియాలిటీ కాక దీన్ని ఏమంటాం? ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా పునఃపరిశీలన చేసుకుని వాళ్ళు ఇంటర్ఫీరెన్స్ ఈ రకంగా రాజకీయాలతో ప్రభావితమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన వ్యవహరించేటటువంటి తీరు మార్చుకోవాలని, అది మార్చుకోకపోతే మా ప్రభాకర్ గారు చెప్పినట్టుగా మేము అన్ని రకాల కార్యాచరణ భవిష్యత్తులో రూపొందించుకుంటాం. థ్యాంక్ యూ.
Any questions? Sorry for the delay. Personally, I request you to excuse me. Any questions?